ఒకవేళ కేటీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది? కేటీఆర్ని ముట్టుకుంటే అంటే తెలంగాణ మొత్తం బగ్గుమంటది. ఎందుకనంటే ఒక ఐకానిక్ ఒకసారి టచ్ చేసి చూడని చెప్పండి. ఎన్నోసార్లు మిమ్మల్ని అరెస్టు చేస్తాం, మిమ్మల్ని బొక్కలు వేస్తాం, మీ అవినీతి బయటికి తీస్తాం, మీ అవినీతి బయటికి తీస్తాను 2 సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ నాయకులు కాదు వరుతాను కదా. ఇప్పుడు వరకు ఏదైనా ఒక్కటి కూడా తీసిండ్రా? మరి బొక్కలు ఏ రాదు, నువ్వు నిజంగా ఒకసారి వేసి చూడు, అప్పుడు తెలుస్తుంది కదా బీఆర్ఎస్ అంటే ఏంటిది, రాష్ట్రం మొత్తం ఏ విధంగా మారిపోతుంది అని, అగ్నిగుండం లెక్క మారుతుంది అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రిని సైతం కూడా లెక్క చేయరా? లేదు, ఎవరు ఉంటే ఏంటంటే మా నాయకుడి కంటే ముఖ్యమంత్రి మాకు పెద్ద కాదు కదా. మా నాయకుని మీద ఈగ వాలిన మేము తట్టుకోలేము కదా, మేము ఉద్యమిస్తాం కదా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో అదేవిధంగా ఇలా కేటీఆర్ని ముట్టుకోమను, కేసులు తర్వాత జైళ్ళు తర్వాత శిక్ష తర్వాత ముట్టుకోమను. నిజంగా అవినీతి చేసి ఉంటే బయటపెట్టు, ఆధారాలతో బయటపెట్టు. కానీ ఇలా ఆధారాలు లేని దానితో నువ్వు ఆరోపణలు చేయడం సరి అయింది కాదు.